ఎండాకాలం ఏమిట్లకేం రానేలేదు. అప్పుడే నీళ్ళ కరువొచ్చి పాడైతున్నది. తాయతందు నీళ్ళెక్క జనాలు తల్లడం మల్లడం అయితున్నారు. ఏమో ఈ నీళ్ళ గోస చూస్తుంటే ఎనకటికి బోరింగ్ల కాడ, నల్లాల కాడ జుట్లు పట్టుకొని జులుస్ తీసిన రోజులు వస్తాయా ఏంది అని అనిపిస్తున్నది. ఇగో ఓసారి ఇటు చూడుర్రి. ఖాళీ బిందెలు పట్టుకొని ధర్నా చేస్తున్న వీళ్ళది ఖమ్మం జిల్లా పెనుబల్లి. ఏమైందో ఏమో గాని 3-4 దినాల సంది వీళ్ళకి నీళ్ళు వస్తలేవట. ఇగొస్తాయేమో ఆగొస్తాయేమో అని ఎంత ఎదురు చూసినా ఆ నల్లలు వస్తలేవట. ఈ ఇట్లయితే కాదనుకొని వాళ్ళు ధర్నాకు దిగిరట పాపం. ధర్నా చేస్తే నీళ్ళు వస్తాయా గాని ఆఫీసర్లు ఎవరైనా దిగొచ్చి నీళ్ళ సౌలత్ కల్పిస్తారేమో అని వాళ్ళ ఆశ. ఈ నల్లాలు గిలాలు పక్కకు పెట్టుర్రి, జర ట్యాంకర్లతోనే నీళ్లు పోపిరి సార్లు అని మొత్తుకుంటున్నారు. ఖమ్మం ముచ్చట పక్క పెట్టి ఓసారి ఖానాపూర్ కాడికి పోదాం పారి. ఇగో వీళ్ళు కూడా సేమ్ గిట్లనే ఖాళీ బిందెలు పట్టుకొని ధర్నా చేస్తున్నారు. 4-5 రోజుల సంది నీళ్ళు వస్తలేవు, ఆఫీసర్లు చెప్పినా పట్టించుకుంటలేరు అని మున్సిపల్ ఆఫీస్ ముంగట బిందెలు బకెట్లతో ధర్నా కూర్చున్నారు. కొమరంభీం కాలనీలో డబల్ బెడ్రూమ్ బ్లాక్లల్లా 400 కుటుంబాలు ఉంటాయట. అదెందోగా నెల కొందరికి నీళ్ళు వస్తున్నాయట, కొందరికి వస్తాయట. ఇంచుమించు 200 కుటుంబాలకు నీళ్లు రాక చాలా తక్లీఫ్ అవుతుందట. ఏదో ఓడి చేసి నీళ్ళు వచ్చే మార్గం చూపెట్టుర్రి అని నీళ్లు రానోళ్ళు దండం పెట్టి చెప్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే రేపు ఇంకెంత కోసుంటుందో తలుచుకుంటేనే మస్తు భయం అవుతుంది పోరి.